బాలు ఇంటికి వచ్చేసరికి శివాని మెడ పట్టుకొని గెంటేస్తూ ఉంటాడు మనోజ్. మీనా ఏమీ చేయలేని స్థితిలో, నిస్సహాయ స్థితిలో కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని తన తమ్ముడిని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. అయితే బాలు శివాని లోపలికి తీసుకొని వస్తాడు. ఏం జరిగిందో చెప్పు మీనా అంటూ ఉంటే మీనా మొత్తం నిజం చెప్పేస్తుంది. మనోజ్ చేసిన పని మొత్తం చెప్పేస్తుంది. బుక్స్ మొత్తం కింద పడేసి, క్యారేజ్ దొర్లిచ్చేసి, రోహిణి అయితే నా తమ్ముడిని కొట్టింది అని చెప్పగానే ఎందుకు కొట్టావని రోహిణిని అడుగుతాడు. నా భర్త కాలర్ పట్టుకుంటే నేను చూస్తూ ఊరుకోవాలా, అలాగే కొడతాను అంటుంది. ఓహో, కొట్టేస్తావా అని చెప్పని కాలర్ పట్టుకొని మరి గుంజుకుంటూ లాక్కొని వస్తాడు బాలు. లాక్కు రావడమే కాదు, అమాంతం నెట్టేస్తాడు. పొయ్యి బెంచ్ మీద పడిపోతాడు. పట్టుకోవాల్సింది కాలర్ కాదురా పీక, ఇప్పుడు పోయి పట్టుకో, నిన్నెవరు ఆపుతారు, నేను చూస్తాను అంటూ ఉంటే ఒక్కసారిగా రోహిణి మనోజ్ షాక్ అయిపోతారు. బాలును దాటి రోహిణి కానీ మనోజ్ కానీ రాగలరా? ఇందాకంటే అడిగే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి, మీనా నోరు ఎత్తదు కాబట్టి చెంప పగలగొట్టింది. అదే ఇప్పుడు కానీ పగలగొట్టుంటే ఇంకా బాలు ఏం చేసుండేవాడో. ప్రభావతి ముందే మనోజ్ని విపరీతంగా బాలు కొట్టేసరికి వీడి మీద కేసు పెడతాను ఈ పిల్ల బచ్చాగాడి మీద అన్నట్టు ప్రభావతి అంటుంటే, సరే పెట్టు, నీ కొడుకు మీద నేను కేసు పెడతానంటూ బాలు రివర్స్ కౌంటర్ ఇస్తాడు. సూపర్ అంటే సూపర్గా ఉంది ఈ ఎపిసోడ్ అయితే.